సినిమా అయితే చూసుకోకలేదు అన్న. రంగస్థలం తర్వాత రామ్ చరణ్కి మరో బ్లాక్ బస్టర్ మూవీ అన్న. సినిమా ఎన్ని సినిమాలైనా సరే వాటితో మనం కంపేర్ చేసుకోకలేదు అన్న. ఎన్ని బయోపిక్లు వచ్చినా, ఏ సినిమా వచ్చినా, ఎవరి సినిమా వచ్చినా సరే చరణ్ సినిమా అనేటప్పటికీ ఒక ప్రత్యేకత అన్న. 50 కోట్ల సినిమా చూసిన చరణ్ ఏకైక హీరో చరణ్ అనే అల్లు అర్జున్. అలాగే మెగాస్టార్ పేరు నిలబెట్టాలంటే చరణ్ దమ్మున్న హీరో అన్న. చరణ్ ఎవరు వీడికి యాక్టింగ్ వచ్చా అది ఇది అని అన్నారు, కానీ రంగస్థలంతో మరొక ఆయన నట స్వరూపం చూపించాడన్న. అలాగే ఈ సినిమాతో కూడా మరో బ్లాక్ బస్టర్ కూడా ఇవ్వబోతున్నాడు. అందుకనే ఈ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ కూడా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు అన్న. అలాగే మా దేవుడు దైవం మెగాస్టార్ చిరంజీవి గారు ఆశీస్సులు మెగా ఫ్యామిలీకి, మెగా ఫ్యాన్స్కి అందరికీ కూడా ఎప్పుడూ ఉంటాయని, అలాగే చరణ్ బాబుకి కూడా మా మెగా ఫ్యాన్స్ అండ్ మెగా హీరోస్, మెగా పవర్ స్టార్ నాగేంద్ర బాబు, అలాగే మొత్తం మెగా ఫ్యామిలీ సపోర్ట్ అందరిది ఉంటుందన్న. సపోర్ట్ ఉన్నా లేకపోయినా మెగా రామ్ చరణ్ దమ్మున హీరో అన్న, అది మాత్రం ఒప్పుకోవాలన్న. ఎవడు ఏదన్నా సరే అద్భుతాలు అంటే మామూలు అన్న. 100 కోట్లు అనేది అన్న బాహుబలి తర్వాత ఇండస్ట్రీలో బాహుబలి పక్కన పెడితే ఇండస్ట్రీలో 100 కోట్లు చూడాలంటే ఎవరూ చూడలేదని. ఒక మహేష్ బాబు కానీ ఎన్టీఆర్ కానీ ఎవరూ చూడలేదు. ఓన్లీ చిరంజీవి చూపించాడు, తర్వాత ఆయన కొడుకు చూపించాడు. ఏదన్నా అంతే, ఒక ఆనాడు కూడా అంతే. చిరంజీవి రికార్డుల తర్వాత పవర్ స్టార్లో చూసాం, అలాగే చిరంజీవి రికార్డుల తర్వాత మళ్ళీ మెగాస్టార్ రామ్ చరణ్ బాబునే చూస్తున్నాం. దట్ ఈస్ మెగా ఫ్యామిలీ, దట్ ఈస్ మెగాస్టార్ అన్న. మెగా పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ మంచి సక్సెస్ అవుతుందండి. ఇది 2019లో ఇది మంచి ఘన విజయం సాధిస్తుంది. మొన్న సంవత్సరం రంగస్థలం ఎలాగో బ్లాక్ బ్లాస్టర్ అయిందో, ఈ సంవత్సరం కూడా తప్పనిసరిగా ఈ వినయ విజయరామ సూపర్ సక్సెస్ అని ఆల్రెడీ మాకు ప్రీవ్యూ టాక్ వచ్చిన పండుగ సినిమాలో ఇది పెద్ద బిగ్గెస్ట్. మెగా చిరంజీవి గారికి మెగా వారసుడిగా అతను దమ్ము పవర్ చూపించాడు. జై చిరంజీవి, జై పవన్ కళ్యాణ్, జై రామ్ చరణ్, జై ఈ చిత్రం డెఫినెట్ గా 2019లో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ 2019లో ఎలా విజయం సాధించబోతుందో ఈ చిత్రం కూడా చిత్ర పరిశ్రమలోనే అతిపెద్ద బిగ్గెస్ట్ గా నిలవబోతా ఉంది. ఈ సినిమా మరో మైల్ రాయి దాటబోతుంది. మెగా ఫ్యామిలీకి రామ్ చరణ్ గారు ఆయన తండ్రికి ఇది ఒక బహుమతిగా, ఈ పండగ బహుమతిగా ఇవ్వబోతా ఉన్నారు. అంటే చిత్రం ఇంకా కొత్త రికార్డులు ఏమైనా సృష్టిస్తుంది అంటారా? మెగా అభిమానులు, మెగా కుటుంబానికి ఒకటి ఉంది. మెగా కుటుంబమే ఎప్పుడూ రికార్డులు సృష్టిస్తుంది. మళ్ళీ అదే రికార్డుని బద్దలు కొట్టుకునే సత్తా ఓన్లీ మెగా కుటుంబానికే ఉంది. గతంలో మొన్న విడుదలైనటువంటి రంగస్థలం సినిమా ఎంత విజయవంతం జరిగిందో దాన్ని మళ్ళీ రికార్డు బదులు కొట్టడానికి ఈ వినయ విజయరామ మూవీ మరొకసారి రాబోతా ఉంది. ఈ సంక్రాంతి బరిలో ఈ సినిమాతో పాటు ఇంకో 3 సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. గట్టి పోటీ ఉంటుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. దీని మీద మీ స్పందన? పవన్ కళ్యాణ్ మెగా కుటుంబానికి మెగా కుటుంబమే పోటీ. మెగా కుటుంబానికి ఎవరికి పోటీ కాదు. మెగా కుటుంబానికి మాతో ఎవరికి పోటీ సరిపోరు, లేరు, రాలేదు కూడా. అంటే ఈ సినిమా ఖచ్చితంగా కొత్త రికార్డులు సృష్టిస్తుందని అనుకుంటున్నారండి? ఖచ్చితంగా ఈ సినిమా రంగస్థలాన్ని మించి సక్సెస్ అవుద్ది. అలాగే చిత్ర పరిశ్రమలో అన్ని చిత్రాల్లో విజయం సాధించాలని చెప్పేసి ఒక కుటుంబం మెగా కుటుంబమే. అందరూ బాగుండాలి. చిత్ర పరిశ్రమ అన్ని సినిమాలు విజయం సాధించాలని కోరుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి, ఏకైక వ్యక్తి చిరంజీవి గారి ఫ్యామిలీ. చిరంజీవి గారు కానీ, నాగబాబు కానీ, కళ్యాణ్ కానీ ఈ మధ్యన విమర్శలు చూస్తున్నారు. ఎప్పుడు చిరంజీవి గారు కానీ, కళ్యాణ్ కానీ, నాగబాబు కానీ ఎప్పుడు విమర్శల జోలికి వెళ్ళలేదు. చిరంజీవి గారు అభిమానులకు కూడా ఆయన అదే ఫీడ్బ్యాక్ ఇచ్చేవారు. ఇప్పుడు కూడా ఎవరు ఏమన్నా కూడా మీరేమనొద్దు, చిరంజీవి గారు మాకు స్ఫూర్తి ఇచ్చారు ఆయన సేవా కార్యక్రమాలు. అందులోనే మేము వెళ్ళిపోతున్నాం తప్ప ఎప్పుడు కూడా మేము చెడు మార్గంలో కానీ ఏ వెళ్ళలేదని చెప్పేసి ఈ సభముఖంగా కోరుకుంటూ, ఇలాగే భవిష్యత్తులో కూడా జనసేన పార్టీ మంచి విజయం పరాలని చెప్పేసి కోరుకుంటున్నాం. If you like the video, please like us and subscribe Tollywood Nagar.